పరిశుద్ధమైన నామంలో ఈ సాయంత్రకాల వేళలో ఈ శుద్ధీకరణ ప్రార్థన కొడుకు చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. నేను చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి. అప్పుడైతేనే మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. మీ బైబిల్ తెరిచి చూడండి ఒకసారి. అందరూ చక్కగా మీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒళ్ళో ఉంచుకొని యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 26వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. మరొకసారి వినండి. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచూ ఉన్నాడు. తలెత్తిన వైపు చూడండి. దేవుని ప్రియులారా, వాక్యం అంటుంది దేవుడు తగిన క్రమాన్ని మనకు నేర్పిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ క్రమమైన జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనది. క్రమమైన జీవితంలో మనం ఎప్పుడైతే నడిపించబడతామో, క్రమమైన జీవితంతో మనం ఎప్పుడైతే నడిపించడం సాగించుకుంటామో, అప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడి ప్రియులారా, వాక్యం అంటుంది మనకు దేవుడు క్రమాన్ని నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడండి. క్రమము లేకపోతే అది ఏమవుతుందయ్యా అంటే అది అక్రమముగా మార్చబడిపోతుంది. కనుక మనము దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలుగా మనకు కొన్ని క్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా క్రమాలు ఉంటాయి. ఆ క్రమము ప్రకారంగా బ్రతకకపోతే, ఆ క్రమము ప్రకారంగా జీవించకపోతే, ఆ క్రమము ప్రకారంగా నడుచుకోకపోతే ఎలా అయిపోతుందంటే జీవితాలు తారుమారుగా మార్చబడిపోతాయి. జీవితాలు అదో పాతాళానికి దిగిపోతాయి. కనుక దేవుని ప్రియులారా, మన జీవితంలో మనకు చాలా ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే క్రమము, క్రమము, క్రమము. ఈ క్రమం అనేది మన జీవితంలో లేకపోతే ఎన్నో అపాయాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమమైన జీవితం మనం నేర్చుకోకపోతే, ఈ క్రమమైన బ్రతుకును మనం అవలంబించుకోకపోతే మన జీవితాలే తారుమారుగా మార్చబడిపోతాయి. అయితే మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ క్రమాన్ని దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాడు అని అంటే, మనం బాగా గమనించగలిగితే ఈ రోజున చాలా మందికి చూడండి, చిన్న లేదు పెద్ద లేదు, ఎలాంటి వ్యవహారాలు ఉన్నారంటే అందరూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య చేత బాధపడుతూ ఉన్నారు. వింటున్నారండి? ఏదో ఒక అనారోగ్యం చేత, ఏదో ఒక బాధ చేత, ఏదో ఒక సమస్య చేత బాధపడుతూనే ఉంటారు. అయ్యా మీకెందుకు వచ్చిందండి షుగరు అని అంటే, ఏమోనండి వచ్చింది అని అంటారు. మరి కొంతమంది చూడండి, ఆ వయసుతో సంబంధమే లేదు, వయసుతో సంబంధమే లేదు. అయ్యా మీకేంటంటే ఏంది కలకాలు పెట్టుకున్నాం అంటే కళ్ళు సరిగా కనిపించట్లేదు. మీరు వింటే మీకు అర్థమవుతుంది. వింటున్నారా? ఒకటి షుగర్ వచ్చిందండి, ఆరోగ్యం సరిగా లేదు. మరొకటి కళ్ళు సరిగా కనిపించట్లేదండి. అలాగే ఎన్నో రకరకాలమైన అనారోగ్యాలు ఈనాడున వింటూ ఉన్నాము, మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అయితే ఒకప్పుడైతే ఈ అనారోగ్య సమస్యలు అనేటివి చాలా తక్కువగా ఉండేవి, చాలా అరుదుగా కనబడేవి. షుగర్ అని అంటే అది ఎక్కడో ఉండేది, కళ్ళు కనిపించడం లేదా అనేది ఎక్కడో ఉండేది. కానీ ఈ రోజు చూడండి, చిన్న బిడ్డలు కూడా కళ్ళు సరిగా కనిపించట్లేదు. అర్థమవుతుందండి? చిన్న పిల్లలు కూడా సరిగా కళ్ళు కనిపించట్లేదు. కొంతమందికి అనారోగ్య సమస్యలు, సరైన నిద్ర ఉండట్లేదు. కారణం ఏంటంటే ఒక క్రమబద్ధమైన జీవితాన్ని వారు చేయలేకపోతున్నారు. క్రమబద్ధమైన జీవితం ఏంటంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ఎన్ని గంటలకు లేయాలి? 6 గంటలకి లేయాలి. 6 గంటలకు నిద్ర లేచి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఇతర కార్యక్రమాలకు వెళ్ళాలి. వెళ్ళొచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసుకోవాలి. చక్కగా 7-8 కల్లా టిఫిన్ చేసేయాలి. అర్థమైందా? 8 గంటల కల్లా టిఫిన్ చేసేయాలి. ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళాలి. అంతేనా? మీకు అర్థమవుతుంది? ఆ తర్వాత డ్యూటీకి వెళ్ళాలి. మధ్యాహ్నం 1 గంటకి అయ్యేసరికి భోజనం చేయాలి. మరలా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆ తర్వాత అంత భోజనం చేయాలి. ఇదంతా ఎన్ని గంటల లోపల అయిపోతుంది? ఎన్ని గంటల లోపల అయిపోతుందంటే అంటే నాకు తెలిసి 7-8 గంటల లోపల ఈ వ్యవహారాలన్నీ ముగించబడిపోయేది. ఏ సంస్థలు అంటే
1990 సంవత్సరంలో, 1980 సంవత్సరంలో, 1970 సంవత్సరంలో 7-8 గంటలకల్లా అందరూ ఏమైపోయారు? చక్కగా నిద్రపోయేవాళ్ళు. అయితే ఈరోజు ఈ క్రమం ఏమైపోయిందంటే సరైన నిద్ర ఉండట్లే, సరైన తిండి ఉండట్లే. ఎన్ని గంటలకు తినాల్సిన వాళ్ళు 7 గంటలకు తినాల్సిన వాళ్ళు 8 గంటలకు తినాల్సిన వాళ్ళు ఎప్పుడు తింటారక? 10-11 తింటున్నారు. మధ్యాహ్నం తినాల్సిన వాళ్ళు 3 గంటలకు తింటున్నారు. తర్వాత 7-8 గంటలకల్లా రాత్రి తినాల్సిన వాళ్ళు 10-10:30 గంటలకు తింటున్నారు. కారణం ఏమైంది? ఇప్పుడు ఈ జీవిత కార్యక్రమంలో క్రమం అనేది తప్పిపోయింది. ఏమి కారణం అంటే క్రమం తప్పిపోవడం ద్వారా ఏమవుతుందంటే అక్రమము చేర్చబడుతుంది. ఈ క్రమమైన మన జీవితాన్ని కొనసాగించుకుంటే ఏ ఇబ్బందులు కూడా మనకు రావు. మీకు అర్థమవుతుందండి? మా పిల్లలు పాస్టర్ ఏమలే పాస్టర్ ఏం చెప్తారు? రాత్రి అంతా ఫోన్ చూసి నిద్రే పట్లనా? నిద్ర ఎందుకు పట్ల? చెప్పండి, నిద్ర ఎందుకు పట్ల? ఫోన్ చూసి నిద్ర ఎందుకు పడలేదు? రాత్రి అంతా ఫోన్ మాట్లాడుకుంటాడు. ఏమన్నా సరిగ్గా అన్నం తిన్నదయ్యా, తింటా. సీరియల్ ఎపిసోడ్ అయిపోతే ఆ తర్వాత తింటా. చిన్న ఎపిసోడ్ ఉంటుంది, చక్కగా 8 గంటలకే వస్తుంది. అది ఈ టైంలో అయిపోతే మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ రాదు. ఈ క్రమాన్ని నువ్వు పాటించకపోతే నువ్వేమైపోతున్నావు? ఇప్పుడు పాడైపోతున్నావు. మీకు అర్థమవుతున్న వాక్యం? అందుకే యేసయ్య అంటారు, మనల్ని ప్రేమించి ఆయన దరి చేరిన వారందరితో అన్న మాట ఏంటో తెలుసా? వారి దేవుడు తగిన క్రమముని వారికి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియులారా, ఈ క్రమబద్ధమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో, ఈ క్రమమైన జీవితంలో నువ్వు ఎప్పుడైతే కొనసాగించడం ప్రారంభిస్తావో, క్రమంగా ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతకరంగా మార్చబడతాయి, ఆశీర్వాదకరంగా మనము జీవించగలుగుతాం. దేవుని ప్రియులారా, చూడండి, ఒక వ్యక్తి వాహనంలో వెళ్తున్నాడు. ఎక్కడ? బైబస్ రోడ్లో వెళ్తున్నారు అనుకోండి. వెళ్తూ ఉన్నప్పుడు ముందు వాహనం వెళ్తుంది, పెద్ద బస్సు వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల ఒక బైక్ వెళ్తున్నప్పుడు దాన్ని క్రాస్ చేసి వెళ్ళాడు అనుకోండి. మీకు అర్థమవుతుందా? ఆ బస్సు క్రాస్ చేసి పక్కకు వెళ్ళి దానికంటే ముందు వెళ్ళిపోవాలని వెళ్తూ ఉన్నాడు అనుకోండి. అతను వెనుక మరొక వాహనం వస్తుంది. అతను ఏం చేస్తాడు? ఇతను వచ్చి ఢీ కొడతాడు. ఏమైంది అంటే క్రమంగా వెళ్ళలేదండి, క్రమమైన త్రోవలో వెళ్ళలేదు. బైక్కి వెళ్ళవలసిన ఒక త్రోవ ఉంటుంది, బస్సు వెళ్ళాల్సిన ఒక త్రోవ ఉంటుంది, అలాగే పెద్ద వెహికల్స్ వెళ్ళాల్సిన ఒక త్రోవ ఉంటుంది. అలా కాకుండా విచ్చలవిడిగా నువ్వు ఆ బైబస్ రోడ్లో దోలుతా ఉన్నావు అనుకో, క్రమం లేకుండా దోలుతున్నావు అనుకో, వెనకాల వచ్చేవాడు ఎవడో పట్టిపోతాడు, ఏదో ఒకటి అవుతాడు. మీకు అర్థమవుతుందా? ఇది కారణం ఏమైంది? ఎందుకు ఇలా మార్చబడ్డామనంటే క్రమం లేదు. నా దేవుడి ప్రియులారా, దేవుడు ఈ రాత్రి మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే మనం అందరము కూడా క్రమబద్ధమైన జీవితాన్ని జీవించాలని, అది మనం నేర్చుకోవాలని దేవుడు మన ఎదుట కోరుకుంటూ ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. కనుక ఆ మాట మరొకసారి చదువుకుందామా? చదవండి, అందరు చదవండి, నేను చెప్పినట్టు చెప్పండి. వాని దేవుడే తగిన క్రమము మాకు నేర్పి ఉన్నాడు. అక్కడ రాయబడిన మాట వానికి నేర్పి ఉన్నాడు అని అంటే ఇక్కడ మనం చెప్పుకుందాం, నాకు నేర్పి ఉన్నాడు. తగిన క్రమముని దేవుడు మనకు నేర్పించాలని, ఆ క్రమబద్ధమైన జీవితంలో నువ్వు కొనసాగించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, మందిరం ఎన్ని గంటలకేనంటే ఉదయము ఆదివారం ఉదయం 10 గంటల కంటే నువ్వు ఎన్ని గంటలకు రావాలి? 11 గంటలకు రావాలి అమ్మా, 11:30కు రావాలా? ఒక క్రమబద్ధమైన జీవితం లేకపోతే మీకు ముందు చెప్పారు, చాలా ఉపమానాలు చెప్పారు, అర్థమైనా? చాలా ఉదాహరణలు చెప్పారు. క్రమంగా లేకపోతే మన జీవితాలు పాడైపోతాయి. అందుకే దేవుడు అంటారు, ఒక క్రమమైన జీవితాన్ని మీరు పాటించండి. ఆ క్రమమైన జీవితంలో నువ్వు ఎప్పుడైతే కొనసాగించడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం కూడా ప్రారంభిస్తాడు. చూడండి, కొంతమందికి దేవుడు అంటే, దేవుడి యొక్క సన్నిధి అంటే లెక్క ఉండదు. దేవుడి సన్నిధి అంటే అంత చీప్గా ఉంటుంది చాలా మందికి. నిజమండి. ఎలాగో చెప్పనా? ఇప్పుడు టైం ఎంత అయింది? 7:30 అయింది. ప్రార్థన గుడికి ఎన్ని గంటలకి? 7 గంటలకు అన్నప్పుడు అదే నీ అంగన్వాడి బడిలో ఏమా, మీ అంగన్వాడి బడిలో 9 గంటలకు బడి అంటే 8:30 పోయి చేస్తున్నారు అంటే దేవుడు అంటే అంత లెక్కలేదనే కదా అర్థం. నేను ఎవరన్నా అనట్లేదండి, మీరు వినాలి, అవునా కాదు? అంటే దేవుడు అంటే ఒకవేళ భయం ఉన్న వ్యక్తి అయితే నువ్వు ముందుగా వస్తావా రావా? అక్క మీకు ఎన్ని గంటలకు అక్క ఉదయం స్కూలు? ఇప్పుడు ఎన్ని గంటలకు ఒకప్పుడు పడ్డు?
7:40కి 8:40 పోతావు నువ్వు పోగలుగుతావా? నువ్వు పోయి అక్కడ నిలబడగలుగుతావా? ఏంటి పెద్ద సార్లు తిడతాడు, ఏడ్చం మేడం, అమ్మో నేను ఉండబడలేదు, ఇక రేపు నన్ను పనిలోకి తీసేస్తే అంటే ఒక పనిలో నుంచి తీసేస్తారని మాత్రం నువ్వు క్రమాన్ని పాటిస్తున్నావు. దేవుడు ఏమన్నట్లే, దేవుడు ఏమంటాడు? ఆయన అంటే మనకి ఏమన్నా లేకుందా? ఆయన అంటే మనకి ఏమన్నా భయం ఉందా? ఈ క్రమబద్ధమైన జీవితాన్ని జీవించినంత వరకు నువ్వు ఆశీర్వదించబడలేవు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఒక క్రమబద్ధమైన జీవితం మనకు కావాలి. ఆ క్రమంగా మీరు నేర్చుకోవాలి, ఆ క్రమంలో మీరు బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. మీకు రేపు ఒక వీడియో చూపిస్తాను. ఈరోజు చూపించను కానీ రేపు చూపిస్తాను. ఈరోజు అయితే తక్కువ టికెట్లు ఉంటాయి, రేపు అయితే ఎక్కువ టికెట్లు ఉంటాయి కాబట్టి రేపు చూపిస్తాను. ఈ క్రమబద్ధమైన జీవితాన్ని పాటించినంత వరకు దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించండి. అందుకని వాక్యం అంటుంది, దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే క్రమమైన జీవితాన్ని నేర్పించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, ఓ వైపున బయలు ప్రవక్తలు నిలబడ్డారు. ఎంతమంది? 450 మంది బయలు ప్రవక్తలు ఒక ప్రక్క నిలబడితే మరొక వైపు ఏమో ఓ దైవజనుడు నిలబడ్డాడండి. ఈ ఇద్దరికి పోటీ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, ఇదిగో మీ దేవతలు గొప్ప, నా దేవుడు గొప్ప అనేసి ఒక బలిపీఠాన్ని కట్టి రాత్రంతా పగలంతా ప్రయాసపడ్డారు. ఏ దేవతలు రాలేదండి. అంటే ఆ దైవజనుడు రోషం కలిగిన వాడే ఓ బలిపీఠాన్ని కడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎలా కడుతూ ఉన్నాడు అంటే ఆ బలిపీఠాన్ని కట్టి చాలా క్రమముగా కట్టెలను అమర్చను అని రాయబడింది. చదువుతారా మాటను? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 33వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 33వ వాక్యం. ఆ కట్టెలను క్రమముగా పేర్చి ఆ ఎద్దులను తొలగలుగా పోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చుచ్చుచుండగా నీళ్లు నింపి కట్టెల మీదను పోయాడని చెప్పారు. చూడండి, అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక బలిపీఠాన్ని కట్టి దాన్ని ఏం చేస్తున్నాడంట? కట్టెలను క్రమముగా పేర్చి. చూడండి దేవుని ప్రియులారా, ఏం చేస్తున్నాడు ఆ దైవజనుడు అని అంటే కట్టెలు ఏం చేస్తున్నాడు? ఆ బలిపీఠం మీద క్రమముగా పేర్చుచూ ఉన్నాడు. నేను అంటాను మనడానికేగా, దహన బలి దహించడానికేగా. ఎట్ట వేరిస్తే ఏముంది? ఇప్పుడు గొప్పగా తీసుకొని ఆ కట్టెలన్నీ ఆ బలిపీఠం మీద వేస్తే అంటుకోవా కట్టెలు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రతి విషయంలో కూడా క్రమముగా ఉండాలని దేవుడు ఆశపడతాడండి. ఎందుకయ్యా అంటే మన దేవుడు ఎవరయ్యా అంటే అక్రమము చేయని వాడు అని బైబిల్లో రాయబడింది. కనుక ఆయన క్రమాన్ని కోరుకునే దేవుడు. క్రమముగా బ్రతికే ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఇష్టపడతాడండి. అందుకే వాక్యం అక్కడ రాయబడింది. ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడంట? కట్టెలను క్రమముగా పేర్చును. దేవుని ప్రియులరా, ఆ క్రమముగా పేర్చడం ద్వారా దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుడు ఎదుట వారు ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? అగ్ని జ్వాలలుగా దేవుడు అక్కడికి దిగి వచ్చి 38వ వాక్యంలో మనం చూడగలుగుతాం. చదవడక 38వ వాక్యంలో ఏమని రాయబడింది? ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకములను, నీళ్లను ఆవిరి చేసెను. చూడండి ఏం చేస్తున్నారు అక్కడ? నీళ్లు కూడా ఆవిరిగా మార్చబడిపోయింది. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని దేవుడు చేయడానికి, అద్భుతమైన కార్యక్రమాన్ని దేవుడు అక్కడ చేయడానికి కారణం ఏంటంటే దైవజనుడు ఏం చేస్తున్నాడంట? క్రమముగా ప్రతి దానిని కూడా క్రమముగా చేస్తున్నాడు. నేను బాగా వినాలి. క్రమంగా చేస్తున్నాడు. అదే క్రమము లేకపోతే అక్కడ అగ్ని దిగి వచ్చి ఉండేదండి. అగ్ని దిగి వచ్చి ఉండేదా? ఆ దహన బలిని అర్పించుండేదా? దాన్ని దహించి ఉండేదా? అంతమంది బయలు ప్రవక్తల దగ్గర ఒకవేళ క్రమముగా దైవజనుడు లేకపోయి ఉంటే ఏమై ఉండేది? అందరి ముందు మా దేవతలు రాలేదు, మీ దేవుడు రాలేదు, దొందే అమ్మా చెప్పండి ఏంది? దొందే. నువ్వు మందిరానికి పోకుండా నేను మందిరానికి పోకుండా నీకు నాకు పెద్ద తేడా ఏముంది? నువ్వు బూతి మాట మాట్లాడుతున్నావు, నేను బూతి మాట
మాటలు మాట్లాడుతున్నా. నీకు క్రమమైన జీవితం ఉంటే నీవు అద్భుతాలు పొందుకుంటావు. నీలో క్రమం లేదు కనుకనే క్రమమైన జీవితాన్ని నువ్వు చేయలేకపోతున్నావు కనుకనే అద్భుతాలు మన కళ్ళారా మనం చూడలేకపోతున్నాం. దేవుడి ప్రియులారా వినండి, క్రమం ఎక్కడైతే ఉంటుందో అద్భుతాలకు అక్కడ ఆస్కారం ఉంటుంది. నీ జీవితంలో క్రమమైన జీవితాన్ని నుంచి నువ్వు క్రమంగా నువ్వు బ్రతుకు. ప్రతి గవర్నమెంట్ జాబ్లోనూ, ప్రతి ఉద్యోగంలోనూ, ప్రతి స్కూలులోనూ ప్రతి విద్యార్థి ఒక క్రమాన్ని పాటిస్తున్నప్పుడు దేవుడి దగ్గర ఎందుకు మనం క్రమంగా లేకపోతున్నాం? అందుకే యేసయ్య అంటారు, మీరు క్రమాన్ని నేర్చుకోండి. మీరు క్రమంగా లేకపోవడాన్ని బట్టి అద్భుతాలు చూడలేకపోతున్నారు. నిజంగా విన్నారండి? ఏమైనా మందిరానికి వచ్చినప్పుడు ఒక క్రమాన్ని పాటించు. ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రం 7 అవగానే నువ్వు బిడ్డలు కూర్చొని పెట్టుకొని వాళ్ళకి అది నేర్పించు. అది నేర్పించిన తర్వాత నీ ఉన్నా లేకపోయినా ఆ క్రమబద్ధమైన జీవితాన్ని వారు చేయగలుగుతారు. 7 అయిందంటే ఏం చేయాలి? 7 అయిందంటే ఏం చేయాలి? ఇంటికాడికి వెళ్ళాక 7 అయిందనుకో రాత్రి ఏం చేయాలి? బొమ్మలు చూసుకుంటా ఉండాలా? అది మీ అమ్మ తిరుగుతున్నా కూడా మీరు ఏం చేయాలి? 7 అవుతానే బైబిల్ ఎత్తుకొని సాపేసి బైబిల్ కూర్చొని బైబిల్ పెట్టుకొని మీరందరూ కూర్చొని ప్రార్థన చేయాలి. పిలవాలి మీ అమ్మలు రేపు నుంచి, సరేనా? అది అమ్మా 7 అవుతానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఉదయం 5 గంటలు అవగానే పిల్లలు లేపి వారిని ప్రార్థనలో కూర్చోబెట్టాలి. ఇది ఒక క్రమం, ఇది ఒక సైకిల్ మనకు. దీనిలో మనం ఎప్పుడైతే పాటించడం ప్రారంభిస్తామో, దీన్ని ఎప్పుడైతే మనం చేయగలుగుతామో వాక్యం అంటుంది అద్భుతాలు మీరు చూస్తారు. అద్భుతాలు మనం చూడలేకపోతున్నాము అని అంటే కారణం ఏంటో తెలుసా? మనలో క్రమబద్ధమైన జీవితం లేదు. దేవుడి ప్రియులారా, క్రమం లేకపోతే దేవుడు ఎదుట వారు నిలవలేరు. నిలబడతారా? మా క్రమం లేకపోతే దేవుడు ఎదుట నిలబడతారా? నిలబడరా? నాకు చెవుడు వచ్చిందని చెప్పలే, అది నిలబడలేరు. క్రమం లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్లోనే నిలబడలేనప్పుడు యేసయ్య దగ్గర నువ్వు నిలబడతావా? నిలబడవు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే 8 గంటలకు పోతే ఏముందిలే మందిరానికి, ఎవరు అడుగుతారు? మా వదినే కదా, మా బావే కదా, మా అక్కే కదా, మా పాస్టరే కదా, ఏమడుగుతాను? నేను అడిగినా అడగకపోయినా రేపు యేసయ్య ఎదుట నువ్వు నిలబడాలంటే నువ్వు క్రమబద్ధమైన జీవితాన్ని జీవించాలి. క్రమం లేకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. చాలా డీప్గా వినాలి మీరు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వాక్యం తీసారు. మా గట్టిగా చదువుమా. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవాళ్ళరా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. చూడండి, దేవుని దగ్గరికి వెళ్ళారంట. దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు అంటారు, అక్రమము చేయవారులారా. అంటే అక్రమంకి మరొక పదం ఏంటి? క్రమం లేదనే కదా. క్రమము లేకుండా బ్రతుకుతున్న వారులారా మీరేం చేయండి? నా దగ్గర ఉండండి అన్నాడా? బొమ్మన్నాడా? ఏమన్నా చెప్పు, ఏమన్నాడు దేవుడు? అక్రమము చేయవారులారా నా ఎదుట నుండి తొలగిపోండి, నా ఎదుట మీరు నిలవద్దు. కనుక దేవుని ప్రియులారా, దేవుని దగ్గర మనం నిలబడాలంటే ఒక క్రమబద్ధమైన జీవితం మనం చేయాలి. ఈ క్రమం లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే ఏ క్రమాన్ని నువ్వు పాటించాలో, ఏ క్రమబద్ధమైన జీవితంలో నువ్వు కొనసాగించాలో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నీకు తెలియజేస్తుంది. ఒక క్రైస్తవుడు ఎలాంటి క్రమములో ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలాంటి కార్యక్రమాల్లోనికి చేయాలి, ఎలాంటి క్రమబద్ధమైన జీవితంలో కొనసాగించబడాలి, ఇవన్నీ మనకు తెలియాలంటే ప్రతి దినం కూడా మనము ఏం చేయాలి? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ క్రమాన్ని మనం ఎప్పుడైతే చేయగలుగుతామో ఒక క్రమబద్ధమైన జీవితాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆమేన్. చూడండి, బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ఏం చేస్తాడు అంటే ఒక క్రమబద్ధమైన జీవితాన్ని చేయలేకపోయాడు. కనుకనే 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఎంతమందిని?
1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. వాక్యాన్ని చదవగలిగితే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 17వ వాక్యంలో కూడా రాయబడి ఉంటుంది. రాజు ఏం చేయాలయ్యా అంటే, రాజా అనేక స్త్రీలను నీవు వివాహం చేసుకోవద్దు. వింటారండి? అనేక మంది స్త్రీలను నువ్వు వివాహం చేసుకోవద్దు. చేసుకున్నావో అని అనుకో, నీ హృదయాన్ని వారు ఏం చేస్తారో తెలుసా? త్రిప్పి వేస్తారు అని రాయబడింది. మరి జ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడు? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఏమన్నా క్రమబద్ధంగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు ఆయన అంటే, వాళ్ళందరూ ఏం చేశారంట? తన హృదయాన్ని త్రిప్పివేశారు అని రాయబడింది. దేని ద్వారా? అన్ని దేవతల వైపు వారి హృదయాన్ని త్రిప్పివేశారు. కారణం ఏంటి అంటే, వాళ్ళు క్రమం లేదు. వాళ్ళు ఏం లేదు చెప్పాలి, ఏం లేదు, వాళ్ళు క్రమం లేదు. క్రమం లేకపోవడాన్ని బట్టి ఏమైపోయాడు? జ్ఞాని అయిన సొలొమోను అక్రమంలోనికి వెళ్ళిపోయి అన్ని దేవతల వైపు తన హృదయాన్ని తిప్పుకునేటట్లుగా చేశాడు. చూడండి, ఈ రోజున అనేక కుటుంబాల్లో ఇలా కారణం అయిపోతూ ఉన్నాయి. కనుకనే దేవుని ప్రియులారా, మన జీవితంలో వాక్యం అంటుంది, ఒక పురుషుడికి ఒకటే భార్య ఉండాలి, ఒక భార్యకి ఒకటే పురుషుడు ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుంది ఆ కుటుంబం అంటే క్రమబద్ధముగా నిలబడుతుంది. కనుక మనలో ఏముండాలి అని అంటే క్రమబద్ధమైన జీవితాన్ని మనం చేయాలి. వేటిలో మనం క్రమంగా నడుచుకోవాలి. దేవుడు అంటారు కదా, వారికి నేను దేవుడినై ఉండి నేను వారికి తగిన క్రమాన్ని నేను నేర్పిస్తాను అన్నాడు. ఏ క్రమాన్ని మనం నేర్చుకోవాలి, ఏ క్రమంలో మనం నిలిచి ఉండాలి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యం చదవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము, అందరు తెలిసేమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను. నేను రాసుకున్న మాట ఏంటంటే, ప్రేమలో క్రమముగా నడుచుకోవాలి, లేకపోతే అది అక్రమముగా మార్చబడిపోతుంది. మొదటి మాట ఏంటంటే, ప్రేమలో క్రమంగా నడుచుకోవాలి, లేకపోతే అది ఏమవుతుంది? అక్రమముగా మార్చబడిపోతుంది. దేవుడు అంటారు, నేను ఒక క్రమమైన జీవితాన్ని మీకు నేర్పిస్తున్నాను. అది ఏంటంటే, క్రమమైన ప్రేమలో క్రమముగా మీరు నడుచుకోండి, లేకపోతే అది ఏమవుతుంది? చెప్పండి. ప్రేమలో మనం ఎలా ఉండాలి? క్రమముగా నడుచుకోవాలి. ప్రేమలో ఎలా ఉండాలంట? ఆ ప్రేమలో ఎలా ఉండాలి? క్రమముగా నడుచుకోవాలి. మన ప్రేమ విషయంలో మనం మనుషుల మీద చూపించే ప్రేమ కానీ, అలాగే దేవుని యందు చూపించే ప్రేమలో కానీ, ఏ ప్రేమలోనైనా సరే ఆ ప్రేమ ఎలా ఉండాలంటే క్రమబద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి. ఆ క్రమంలో ప్రేమ చూపించే విషయంలో నువ్వు క్రమం తప్పావనుకోండి, అది ఏమైపోతుందో తెలుసా? అక్రమముగా మార్చబడిపోతుంది. అద్భుతమైన మాటలు మీరు వింటే మీకు అర్థమవుతుంది. చూడండి, బైబిల్లో మనకు బాగా తెలుసు. రెబ్కాని మనం పరిశీలన చేయగలిగితే, ఎవరు? రెబ్కాకు ఎక్కువగా ఎవరు ఇష్టమయ్యా అంటే చిన్న కుమారుడు అంటే చాలా ఇష్టం కదా. పిల్లల విషయంలో మనం ప్రేమ చూపించే విషయంలో చాలా జాగ్రత్తగా క్రమముగా చేయాలి. మీకు అర్థమవుతుందండి? రెబ్కా విషయంలో మనం గమనించగలిగితే, రెబ్కాకు ఎక్కువగా ఎవరు ఇష్టమయ్యా అంటే, ఎవరు? యాకోబు అంటేనే ఇష్టం. చిన్న కుమారుడు అంటేనే ఇష్టం. పెద్దోడు అంటే ఇష్టంలే. పెద్దోడు అంటే ఇష్టమా? చూడండి, బైబిల్ ఎక్కడైనా చదవండి, ఎప్పుడు కూడా యాకోబుని ఎక్కువగా పట్టించుకుంటూ ఉండేది, యాకోబుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది, యాకోబు విషయంలోనే ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండేది. కానీ తల్లి ప్రేమ ఎవరికి తక్కువైంది ఇక్కడ మనకు కనబడుతుందంటే ఏశావులో తక్కువైపోతుంది. ఏశావులో ఏమైపోతుంది? తక్కువైపోతుంది. ఆ ప్రేమ ఏమైందయ్యా అంటే, తల్లి ప్రేమ పిల్లల మీద ఒకరి మీద ఒకలాగా, ఇంకొకరి మీద ఇంకొకలాగా ఉండడం ద్వారా ఏమైంది? అక్కడ అక్రమము ఏర్పరచబడింది. చూడండి, ఏమైంది? అక్రమం ఏర్పడిపోయింది. అక్రమంగా వారు మార్చబడడానికి కారణం ఏంటంటే ప్రేమ లేదు, వారి మధ్యలో ప్రేమ లేదు. అయితే దేవుని ప్రియులారా, మనం పిల్లల విషయంలో ఏ పిల్లలు మనం చూసినా సరే ఇద్దరిని ఎలా చూడాలి? క్రమమైనగానే చూడాలి. అర్థమవుతుందండి? పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు ఒకలాగా, ఇంకొకలాగా చూడకూడదు. అర్థమవుతుందాగా? నాన్న 10 రూపాయలు ఇచ్చేవాడుకో, శైలికి కూడా ఎంత ఇవ్వాలి? అన్న పెద్దోడు కదా, అన్న 10 రూపాయలు తీసుకోవాలి, 5 రూపాయలు. అప్పుడు ఈ బయట కావుతుంది. అన్న అంటేనే ప్యాన్ నీకు
మా అమ్మకు నేనంటే ప్రేమ లేదు అని మా అమ్మ ఎప్పుడు అప్పుడే చూస్తారు. ఎందుకో మా అన్న అంటేనే ఇష్టం. అది రాను 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 వాళ్ళ వయసు వచ్చిన తర్వాత ఏమ్మా నీకేదైనా ఇప్పుడు ఒక బాధ కలిగింది అనుకో, నీ కూతురు చెప్పాడు, నాకెందుకు చెప్తాను, నీ కొడుకు చెప్పుకో, నీ ముద్దులు కూడుకుంటాడు, నీ ముద్దులు కూడుకోవడం చెప్పుకోబోమా, నాకెందుకు చెప్తున్నావు కాదు వాడికి చెప్తే ఏం లేదు, నువ్వన్నా 10 రూపాయలు. ఆ రోజుల్లో నువ్వు వాడు ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంది? ఆ రోజుల్లో వాడి మీద చూపించావు కాబట్టి ఇప్పుడు ఏదో నీకు బాధ కలిగిందని నా దగ్గరకు వస్తున్నాడే. ఇప్పుడు ఏమైందంటూ చెప్పాలి మీరు, ఆ ప్రేమలో అక్రమము రావడాన్ని బట్టి చూడండి దేవుని ప్రియులారా, అందుకే వాక్యం అంటుంది ప్రేమ మనలో లేకపోవడాన్ని బట్టి అక్కడ ఏమైంది అంటే అక్రమముగా మార్చబడిపోయింది. అన్నదమ్ముల మధ్య ఏమైంది కక్షలు వచ్చేసి ఎక్కడ నా తమ్ముడు కనపడితే వాడిని చంపేయాలి. వాడు చేసేటువంటి మంచి పనులు కాదు. వాళ్ళ అమ్మ కూడా అట్లాంటిదే. అరే వాళ్ళమ్మ అంటే కదరా, మీ అమ్మ కదరా వేసావు, ఆవిడ కమ్మరా, యాకోబు అంటే నీకు ఎక్కువ ఇష్టం ఆమెకి, నాకు తల్లి నాకు రావాల్సిన ఆశీర్వాదం కూడా ఇప్పుడు ఏం చేసింది, ఆడినే ఇప్పించేటట్టుగా చేసింది, ఆడే పొందుకునేటట్టుగా చేసింది. ఆమె మంచిది కాదు, ఈడు మంచిది కాదు, అందరిని వేసేయాలా. ఇప్పుడు ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో ఒకప్పుడు నేను అంటాను, వాళ్ళిద్దరు యాకోబు ఇద్దరు చిన్నప్పుడు ఒకే సమయంలో కదండి బయటకు వచ్చారు. అమర పిల్లల దాకా బయటకు వచ్చినప్పుడు చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండుంటారండి, ఎంత ఆప్యాయతగా ఉండుంటారు, ఎంత అనుబంధంగా పెరుగుంటారండి. ఒకరొకరు కొట్లాడుకుంటున్నా తిట్టుకుంటున్నా ఎంత ముద్దుగా పెరుగుని ఉంటారు. వారి మధ్యలో ఆ ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఎవరయ్యా అంటే తన తల్లి. ఎందుకయ్యా తన తల్లి అని అంటే వాక్యం అంటుంది ప్రేమలో ఏమైపోయిందంట, ప్రేమలో క్రమముగా చూపించలేదు. ఇద్దరు ఒకేసారి పుట్టారు కానీ ఇద్దరు ఒకే ప్రేమను పంచచ్చుగా, కానీ పంచలేకపోయింది తల్లి. వాళ్ళు శత్రువులుగా అవడానికి కారణం ఎవరయ్యా అయ్యారు అని అంటే తల్లే ఏమైపోయింది, వాళ్ళకి అక్రమాన్ని తీసుకుని వచ్చి పెట్టినట్లుగా మనం చూడగలుగుతాం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా, ప్రేమలో తారతమ్యం లేనివాడు, ఒకరినొక ప్రేమతోనో ఇంకొక ప్రేమతో చూపించేవాడు కాదు. ఆయన అందరినీ కూడా సమబద్ధమైన ప్రేమతో ప్రేమించగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి తల్లి ఆలోచన ఏంటంటే చిన్నవాడే, వాడంటే ఎక్కువ ప్రేమ నాకు, కాబట్టి ఏం చేయాలి, ఆశీర్వాదాలన్నీ వాడే పొందుకోవాలి, వాడు ఎక్కడున్నా బాగా బ్రతకాలని అనుకునేది. యేషోవు మీద మాత్రం అలాంటి ప్రేమ లేదు. కానీ మన పరమ తండ్రి ఎవరయ్యా అంటే ఇద్దరికి సమానమైన ప్రేమను పంచగలిగిన వాడు. మీరు బైబిల్ చదవండి, యాకోబు దగ్గరికి అన్న వచ్చినప్పుడు, అన్న ఇద్దరు కలుసుకున్నప్పుడు యాకోబు అంటాడు, అన్న నాకు చాలా ఆస్తి దేవుడు ఇచ్చాడు, నన్ను చాలా దేవుడు ఆశీర్వదించాడు, కాబట్టి ఈ ఆస్తిలో కొంత తీసుకురా అని అన్నప్పుడు అన్నేమన్నాడు తెలుసా, తమ్ముడు నాకు వద్దురా, నా దేవుడు నాకు కావలసినంత, నాకు తగినంత దేవుడు నాకు ఇచ్చాడు అన్నాడు. అన్నారా? దేవుడు ఏం చేశాడు, నాకు కావాల్సినంత ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చాడు, నాకు సంతృప్తిమైన జీవితాన్ని ఇచ్చాడు. మనుషులు నన్ను అన్యాయం చేసి ఉండొచ్చు, మనుషులు ప్రేమలో నన్ను అన్యాయంగా చూసి ఉండొచ్చు, వాళ్ళ ప్రేమలో అక్రమం దాచి ఉండొచ్చేమో, నా దేవుడు మాత్రం నన్ను ఒక విధంగా చూసే దేవుడు, నిన్నొక విధంగా నన్ను ఒక విధంగా చూసే దేవుడు కాదు, మనందరినీ కూడా సమానంగా చూసే దేవుడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. చూసారా, తల్లిదండ్రుల ప్రేమలో ఏముంది, అక్రమం దాచబడింది, కానీ మన పరమ తండ్రి అయిన యేసయ్యలో అక్రమము దాచబడలేదండి. ఏమైంది, యేసేవును కూడా దేవుడు కావలసినంత ఆశీర్వదించాడు, ఏ ఇబ్బంది లేదు. యేసేవును కూడా ఆశీర్వాదం పోయినప్పటికీ ఏమంటాడు యాకోబు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు కావాల్సినంత ఉంది కానీ నాకేం ఇబ్బంది లేదు అని అన్నప్పుడు మీరు చూడండి బైబిల్లో ఆ ఇద్దరి మధ్యలో మనుషులు ప్రేమ చూపించినప్పుడు మాత్రం కక్షలు చెలరేగాయి. నేను వింటారు, అర్థమవుతున్నా? మనుషులు చూపించిన ప్రేమను బట్టి ఏమైంది చెప్పండి మీరు, కక్షలు ప్రారంభమయ్యాయి. అదే యేసయ్య వాళ్ళ ఇరువురి మధ్యలో ప్రేమను కలగజేసిన తర్వాత ఏం కలిగిందంటే, నాకు ఆ మాట చదువుతుంటే మళ్ళీ అద్భుతం అనిపించింది. చూడండి ఆదికాండం 33:4 వాక్యం చదవండి. కొంచెం సౌండ్ పెంచాక ఒక పాయింట్. అప్పుడు యేసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తుకొని అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని
వారు ఇద్దరు కూడా కన్నీళ్లు విడిచెను. చూడండి ఏం చేశారంట, ఏశావు యాకోబు ఇద్దరు హత్తుకున్నారంట. మెడ మీద పడి అతనికి ముద్దు పెట్టి ఆ తరువాత అతన్ని కౌగిలించుకొని అతను ముద్దు పెట్టుకొని ఏం చేశారంటే ఒకరికొకరు కన్నీళ్లు విడిచెను. చూడండి దేవుడు ప్రియులారా, దేవుడు ప్రేమ మనలో ఉన్నది అనుకోండి, ఇంతవరకు నువ్వు ఒకవేళ ఇతరుల పట్ల ప్రేమ చూపించకుండా ప్రేమలో దూరం అయిపోయావేమో, నీ సహోదరుడి పట్ల, నీ అన్న పట్ల, నీ బిడ్డల పట్ల ఒకవేళ అక్రమమైన ప్రేమను చూపించకుండా అక్రమంగా మార్చబడిపోయినావేమో, యేసయ్య ప్రేమను పొందుకుంటే ఏమవుతుందో తెలుసా, వాళ్ళని హత్తుకుంటావు, వాళ్ళని ముద్దు పెట్టుకుంటావు, ఏమవుతుందో తెలుసా అండి, కన్నీరు కారుస్తారు అని రాయబడింది. కారణం ఏంటో తెలుసా, ఎప్పుడు ఆ కన్నీరు కారుతాయి తెలుసా, దేవుని యొక్క ప్రేమ నీళ్ళలో ఉన్నప్పుడు. అది ఏమైందంటే తట్టుకోలేకపోయారు. అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవడం చాలా బాగుంటుంది. వాళ్ళు ఏమయ్యారంటే ఆ ప్రేమ తట్టుకోలేకపోయారు. అరే నా అమ్మనే నేను దూరం చేసుకునేది, యశవుడు అనుకుంటాడు, అరే నా తమ్ముడే నేను దూరం చేసుకునేది, మనుషులు చూపించిన అక్రమమైన ప్రేమను బట్టే కదా నా తమ్ముడికి ఇన్నాళ్ళు నేను దూరం అయిపోయింది. అరే నాన్న పైన నేను ఇంత కక్షను చూపించుకునే వేరే ప్రయత్నానికి వెళ్ళిపోయింది అని అనుకొని వీటన్నిటిని తలంచుకొని వారు దేనినైతే దూరం చేసుకుని వాటన్నిటిని పొందుకొని తలంచుకొని ఒకరి మీద ఒకరు పడి ఏం చేస్తున్నారంట, మా కౌలించుకొని నువ్వు జాబురా నేను పోతాను, లేకపోతే నువ్వు జాబురా నేను ఉంటానని అన్నారక. చెప్పండి అక్క ఏమన్నారు, వాళ్ళిద్దరు కౌగిలించుకొని ఏడుస్తున్నారు, కన్నీళ్ళు విడిచినారని భయపడుతున్నాను. దేవుడి ప్రియులారా, ఒకవేళ నువ్వు ఎవరి పట్ల కూడా నువ్వు ప్రేమ చూపించకుండా బ్రతుకుతున్నావేమో, నీ బిడ్డల పట్ల ప్రేమ లేదేమో, సమబద్ధమైన ప్రేమను చూపించకుండా వారి వారి యొక్క మనస్సులో ఈ విత్తనాన్ని నాట్యమేమో ఇంతవరకు తెలియక దేవుడు అంటారు, నేను మీకు ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాను, ప్రేమలో మీరు ఏమవ్వాలో తెలుసా, క్రమముగా నడుచుకోండి. ప్రేమలో ఎలా ఉండాలి, మనం క్రమముగా నడుచుకోవాలి. పిల్లలు ఎదుట పిల్లలకు ప్రేమ పంచేటప్పుడు ఎలా ఉండాలక చెప్పక, ఎలా ఉండాలి, ఒకరినొకరాలు ఇంకొకరినొకరాలు చూడకూడదు. నువ్వు ఆడబిడ్డవు కదా తేజా, రేపు నీకు పెళ్ళి అవుతుంది, ఎవడో ఇంటికి ఎందుకు వెళ్తావు, ఆయన చూసుకొని బాగా వాడు నాకు అన్నం పెట్టేది, నీతో ఏం పని, నువ్వు చదువుకోకపోతే పో, ఆడబిడ్డ మేము ఇచ్చేది ఏమన్నా అడ్డు కడుపులేదు కానీ బతుకు అని చెప్పి ఆ బిడ్డనికి ఒక ప్రేమ చూపించి ఆడిని ఇంకొక ప్రేమ చూపించావు అనుకో, ఇప్పుడు ఎక్కడ కథ రివర్స్ అయిపోతుంది. అర్థమైందా? కొడుకునేమో ఇంగ్లీష్ మీడియంలో, కూతురినేమో ఎక్కడక్క బలి చెప్తారు మీరు, ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో. ఓడేమో ఇంటికాడ చదువుకోవాలా, నేను మాత్రం హాస్టల్లో ఉండాలా, నేను హాస్టల్లో ఉన్నాను, ఓడంటేనే నీకు ఇష్టం. ఈ ప్రేమలో నువ్వు ఎక్కడైతే అక్రమం చేస్తావో వాక్యం అంటుంది ఏమండి, ప్రేమ విషయంలో నువ్వు అక్రమంగా మార్చబడకూడదండి. మనం ప్రేమ విషయంలో, పిల్లల విషయంలో అందరినీ కూడా సమానంగా చూడాలి. నా దగ్గర ఒక పాప వస్తుంది, మా తమ్ముడు అంటే ఎక్కువ ఇష్టం, వాడిని ఏం తిప్పుకుంటుంటుంది, మా అమ్మ నన్ను తిప్పుకోదు అంటుంది. ఎందుకు తిప్పుకోదు నాయన, నువ్వు పెద్ద పెట్టావు కదా అని నేను సర్దుమనికి ఎంత చెప్పినా సరే అయినట్లే నా మాట అయినట్లే ఆ బిడ్డ అంటే కాదులే, ఓడంటే ఇష్టం మా అమ్మకి, అందుకని వాడిని ఏం తిప్పుకుంటున్నారు. అంటే ఇది ఎవరు చూపించాను నేను చెప్పండి. ఇక్కడ అదే నేను చెప్పే మాట ఏంటంటే, ఏశావును ఏ ప్రేమతో చూశావో యాకోబును కూడా అదే ప్రేమతో చూడాలి. యాకోబును ఏ ప్రేమతో చూసావో చెప్పండి, దేవుని ఏ ప్రేమతో చూసావో ప్రేమను కూడా అదే ప్రేమతో చూడాలి. అర్థమైందా? చిన్నవాడు కదా, ఈడంటే ఇష్టం, వాడంటే ఇష్టం లేదు, మధ్యలో వాడు ఇష్టం లేదు, ఇది కాదు. అన్నాక అందరి మీద కూడా ఏం చేయాలి, ఒకే ప్రేమ ఉండాలి. అది ఉండకపోతే ఏమవుతుందో కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, భార్య భర్తల ప్రేమ దగ్గర వద్దాం. యాకోబును చూద్దాం. యాకోబును మనం పరిశీలన చేయగలిగితే, యాకోబు లేయాను ద్వేషించాడు అని రాయకూడదు. యాకోబు లేయాను ద్వేషించాడు. అలాగే రాహేలు ఏం చేశాడంట, ప్రేమించను అని రాయబడిందండి. అయితే రాహేలును ప్రేమించడాన్ని బట్టి, అయితే దేవుడు ప్రియులారా, రాహేలు ప్రేమించడాన్ని బట్టి ఎన్ని దినాలు కొలువు చేశాడు, ఎన్ని దినాలు కొలువు చేశాడు చెప్పండి, నోరు తెరిచి. ఎన్ని దినాలు కొలువు చేశాడు?
14 సంవత్సరాలు కొలువు చేశాడంట. ఆ 14 సంవత్సరాలు కూడా అయ్యగారికి ఎలా ఉన్నాయి అంటే కొద్ది దినాలుగా ఉన్నాయంట. ఇది 14 సంవత్సరాలు ఏమన్నా ఆషామాషానండి? 14 సంవత్సరాల నుంచి ఆషామాషానా? ఆ 2 ప్రభుత్వాలు మారుతాయి, 3వ ప్రభుత్వం కూడా వస్తుంది. అన్ని దినాలు మన లెక్కలో చెప్పాలంటే అన్ని దినాలు కూడా ఎలా ఉందంట యాకోబు గారికి? చాలా తక్కువగా ఉన్నదంట. కారణం ఏంటంటే ఆమెను ప్రేమించాడు. అయితే లేయని ఏం చేస్తున్నాడు? లేయాను ద్వేషించాడు అంట రాయబడింది బైబిల్లో. లేయాను ద్వేషించి రాహేలు మాత్రమే ప్రేమిస్తున్నాడంట. దేవుని ప్రియులారా, ఆ ప్రేమ వాళ్ళతో ఉంటే సరిగ్గా ఉంటే బాగుండేమో, కానీ లేయాను ద్వేషించి రాహేలు అమ్మను ప్రేమించాడు. మీరు అని వింటున్నారా? ప్రేమించాడు కదా. మరి వాళ్ళకి ఎంతమంది పిల్లలు పుట్టారు? ఎంతమంది పిల్లలు యాకోబుకి? 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొడవలు వేసుకుంటుండేది, తిట్టుకుంటుండేది, అరుచుకుంటుండేది. ఈ పిల్లలందరూ చూస్తారా? చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. పిల్లలు అన్నీ చూస్తూ అన్నీ గమనిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు చూసినా లేయమ్మ మంచినీళ్ళు తీసుకుని వెళ్ళిందనుకో, పండించి వస్తాను యాకోబు గారికి. అయ్యా నీళ్ళు తాగయ్యా అని ఎవరు తీసుకుని వచ్చారు? లేయమ్మ తీసుకుని. గుడ్డిదా నువ్వేంటి నాకు దించేది నీళ్ళు? అప్పుడు అమ్మగారు వస్తుంది, రాహేలమ్మ ఏమండి నీళ్ళు తాగా. అబ్బా నీకు అసలు ఏదో చూస్తున్నాను. ఈ వ్యవహారాలంతా ఎవరు చూస్తున్నారు ఇంట్లో? అమ్మమ్మ మీరు బాగా వినాలి. ఈ వ్యవహారాలంతా ఎవరు చూస్తున్నారు? పిల్లలు చూస్తున్నారు. వింటున్నారక? అన్న వచ్చాడు అనుకో, అన్న ఇంటికి వచ్చాడు అనుకో, ఏమో టమాటాలు తేమన్నా తేలా? పిల్లలు అక్కడ కూర్చొని ఉంటారు. టమాటాలు తేలా? నీ బతుకు ఎందుకు చేస్తావు? తాగేసి వస్తావు, తాగడానికే సాధ్యం ఉంది. అట్టా తిరగతావు, ఆ ఇంటికి తిరిగేసి వస్తావు, తాగేసి వచ్చినావు, ఏం ఉపయోగం నీకు ఎందుకు బిడ్డలు నీ మొహానిక? వింటున్నారక? ఈ మాటలన్నీ నువ్వు మాట్లాడుతుంటే నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలు వింటా ఉంటారు, వాటిని వింటూ ఉంటారు. విన్న బిడ్డలు ఏం చేస్తారు తెలుసా? రాహేలు విషయంలో, లేయా విషయంలో లేయాని ద్వేషించడం చూశారు, రాహేలు ప్రేమించడం చూశారు. ఆ పిల్లలు చూసిన ఆ ప్రేమల్లో చూడండి, మా తండ్రి నా తల్లిని మాత్రం ద్వేషిస్తున్నాడు, యోసేపు తండ్రి తల్లిని మాత్రం ప్రేమిస్తున్నాడు అని చెప్పి అది చూసిన వాళ్ళ మనసులో ఏమైపోయిందంటే కక్షలు ప్రారంభించబడ్డాయి. ఏమయ్యాయి? కక్షలు ప్రారంభించబడ్డాయి. ఒక వయసు వచ్చిన తర్వాత యోసేపు ఎప్పుడు అయినా సరే అన్నల దగ్గరికి వెళ్తే అన్నలందరూ చూసి ఏమంటారు? మాతో రావద్దు, మాతో ఆడుకోవద్దు, మాతో ఉండకూడదు. అన్న నన్ను కూడా మీ తమ్ముడే కదరా, మా తమ్ముడు అయ్యి ఉండొచ్చు కానీ మాకు తమ్ముడు కాదు. నీకు అర్థమవుతుందా? మా తమ్ముడే కానీ నాకు తమ్ముడు కాదురా నువ్వు అని చెప్పి అన్నదమ్ముడు అందరూ ఏం చేశారు? అతన్ని వేరుపరిచారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ మధ్యలో ఏముంది? తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ లాంటి దాన్ని బట్టి పిల్లలు అది ఏం చేశారు? కక్షగా మార్చేసుకున్నారు. ఏం చేశారు? కక్షగా మార్చేసుకున్నారు. అయితే చూడండి దేవుని ప్రియులారా, ఒక వయసు వచ్చిన తర్వాత దీనమ్మ పరిస్థితి కూడా మనం పరిశీలన చేయగలిగితే, దీనమ్మ ఏం చేసింది? వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వారిని చూసి ఆమె కూడా ప్రేమలో పడింది. ఎందుకమ్మా ప్రేమలో పడ్డావంటే, నేను ప్రేమించిన వాడు నాకుంటే బాగుంటుంది, నేను వాడిని ప్రేమించాలి, వాడు నన్ను ప్రేమించాలి. అలాంటి వారైతేనే బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో చూస్తున్నాను, మా నాన్న ఒక ఆమెను ఒకలాగా, ఇంకొక ఆమెను ఇంకొకలాగా చూస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ నాకు అవసరం లేదు. మా తల్లిని ఏ రోజు కూడా ప్రేమగా పిలిచినవాడు కాదు, ఎంతసేపు మా చిన్నమ్మనే బాగా చూసుకునేవాడు. కాబట్టి మా అమ్మని ఏ రోజు కూడా ప్రేమగా ఉండేవాడు కాదు. కనుక నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒకరిని చూసి ప్రేమించాను. ఆడ ప్రేమిస్తే సరిపోతుందా? ఆడు కూడా నన్ను బాగా ప్రేమించాలి. విన్నావాక? ఆడు నన్ను ప్రేమించాలి, నేను కూడా ఆడి ప్రేమించాలి. ఇద్దరు ప్రేమలు సరిపోవాలి అని అనుకొని ఏమైపోయింది? ఆమె కూడా బయటికి వెళ్ళి ప్రేమలో పడింది. ఆమె జీవితాన్ని పాడు చేసుకునేటట్టుగా మనం చూడగలుగుతాం. దేవుడి ప్రియులారా, యోసేపును అన్నదమ్ముళ్ళు ఏం చేశారంటే క్రమమైన ప్రేమ లేకపోవడాన్ని బట్టి ఏమైంది? అక్కడ అక్రమం మార్చబడిపోయి యోసేపు పట్ల అక్రమాన్ని చూపిస్తూ, క్రమం లేదు అక్కడ, క్రమమైన ప్రేమను చూపలేకపోయారు యోసేపు మీద. కనుకనే కక్షలు ఆ కుటుంబంలో చెలరేగాయి. దేవుడి ప్రియులారా, నీ భర్త ఎలాంటి వాడైనా సరే నీ పిల్లల ముందు ఏ రోజు కూడా నువ్వు హీనంగా మాట్లాడద్దు.
అర్థమవుతుందండి? నీ పిల్లల ముందు నీ భర్తను గురించి మీ నాన్న చాలా మంచోడు కాదు, నీ తండ్రి ఎలాంటి వాడో తెలుసా, నేను కాబట్టి కాపురం చేస్తున్నాను. చాలామంది అలా మాట్లాడుతూ ఉంటారు, నేను కాబట్టి కాపురం చేస్తున్నాను. మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న ఏదో అక్రమం చేస్తున్నాడు, ఎక్కడో కార్యక్రమాలు చేస్తున్నాడు, మీ నాన్న చాలా చెడ్డవాడు, మీ కొరకే నేను బతుకుతున్నా అని నీ బిడ్డలకు నూరు పోసేవనుకో మీకు అర్థమవుతుందా? నూరు పోసేవనుకో ఆ బిడ్డలు తండ్రి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు, నీ మీద మాత్రం ప్రేమను పెంచుకుంటారు. ఆ తండ్రిని ఎప్పుడు చూసినా సరే చాలా చెడ్డోడు మా నాన్న అని రకరకాలుగా ఆలోచించేటట్లుగా చేయడానికి కారణం ఏంటంటే మనం క్రమమైన ప్రేమ చూపలేకపోతున్నాము. నీ భర్త ఎలాంటి వాడైనా సరే, నీ భర్తతో పిల్లలు లేనప్పుడు నువ్వు ఎట్టయినా ఉండు, పిల్లలు లేనప్పుడు నువ్వు ఎలాగైనా మాట్లాడు. అర్థమవుతుందండి? పిల్లలు లేనప్పుడు ఎలాగైనా మాట్లాడు, ఎలాగైనా ఉండు. కానీ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం నీ భర్తను గౌరవించడం ప్రారంభించాలి. ఆమేన్. నీ పిల్లలు ఉన్నప్పుడు ఏం చేయాలి? గౌరవించాలి. ఆయనతో గౌరవంగా మాట్లాడాలి. ఆయన గౌరవించినప్పుడే ఆ ప్రేమలో అక్రమము రాదు. అర్థమవుతుందండి? దేని విషయంలో క్రమమైన జీవితం లేకపోతే అక్కడ వ్యర్థమైన కార్యక్రమాలన్నీ జరుగుతాయండి. మీకు అర్థమవుతుందా? ఏ విషయంలో, ఏ కుటుంబాల్లో అయితే అక్రమమైన ప్రేమ ఉంటుందో అక్కడ వ్యర్థమైన కార్యక్రమాలు జరుగుతాయి. యాకోబు విషయాన్ని మనం పరిశీలించిందంటే అక్కడ ఏముంది? అక్రమమైన ప్రేమ ఉంది కనుక వారి యొక్క వ్యవహారాల్లో, వారి కుటుంబాల్లో ఏమైపోయింది? అక్కడ వ్యర్థమైన కార్యక్రమాలన్నీ జరిగాయి. ఏ విషయం జీవితం పాడైపోయింది, పిల్లలందరూ పాడైపోయారు, ఏ సేపుని కూడా పాడు చేశారు, ఒక పశువుని అమ్మినట్లుగా అమ్మేశారు. వారి జీవితాలే కొన్ని తారుమారుగా మార్చబడిపోయాయి. ఒకడు కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అందరికీ మంచి మంచి బిరుదులు పెట్టాడు యాకోబు గారు కదా. అయితే దేవుడి ప్రియులారా, వాక్యం అంటుంది క్రమమైన ప్రేమ లేకపోతే అక్కడ వ్యర్థమైన కార్యక్రమాలు జరుగుతాయి. కనుక దేవుడి ప్రియులారా, మనము ఎవరి విషయంలోనైనా సరే, మన కుటుంబంలో నీ అత్త విషయంలో నువ్వు క్రమంగా ప్రేమ చూపించు. నీ తల్లి నువ్వు ఎలా ప్రేమ చూపిస్తావో అదే ప్రేమ నీ అత్త మీద చూపించు. అర్థమవుతుంది? నీ బిడ్డను, నీ కొడుకును, నీ కూతురు ఏ ప్రేమతో చూస్తావో అదే ప్రేమ నీ కోడల మీద చూపించలేవు. మా అల్లుడు చాలా అద్భుతమైనాడు, నా కూతుర్ని కాలు కింద పెట్టలేడు, ఎంత అద్భుతంగా చూసుకుంటాడు అనుకున్నావు. అప్పుడప్పుడు గొడవ అవుతాడు, అప్పుడప్పుడు గిన్నెలు అవుతాడు, అప్పుడప్పుడు బాగా లేకపోతే అన్నీ చూసుకుంటాడు, పిల్లలకు స్నానం చేపిస్తాడు. ఎంత మంచి అల్లుడు దొరికాడో నాకు అడిగారక, ఎంత మంచి అల్లుడు దొరికినాడో నాకు అని అంటారా. అని అయిన తర్వాత అదే వ్యవహారం మళ్ళీ వచ్చేసరికి ఏమంటాడు తెలుసా? మళ్ళీ గొడవ దొరికింది నాకు, ఎందుకని పని మాది కాకపోతే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటారు, ఎప్పుడు చూసినా నిద్రపోతుంటారు. ఏమ్మా, ఎప్పుడు చూసినా నిద్రపోతుంటుంది, ఏ పని సంక్రమణ ఎప్పుడు చూసినా బాగలేదు అంటుంటుంది. ఏం మనిషి, ఏమని చూసి ప్రేమించినాడు, ఐదుని తీసుకొచ్చి పెట్టుకున్నాడు, ఏమన్నా నచ్చిందో వీడికి. నాకు స్నేహితులు దొరికింది నా కారులో. నీకు అర్థమైందండి ఈ విషయం? నీ కూతురు విషయంలో అక్కడ చూసినప్పుడేమో అక్కడ బాగుంది అనుకుంటున్నావు, ఇక్కడికి వచ్చేసరికి నీ కొడుకు విషయంలో ఏమనుకుంటున్నావు? అదే నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరి విషయంలో ఏం చేయాలో తెలుసా? ప్రేమను పంచేటప్పుడు క్రమముగా పంచాలి. నీ కొడుకు ఏ ప్రేమను పంచుతున్నావో నీ కోడలకు కూడా అదే ప్రేమను పంచాలి. మీకు అర్థమవుతుందండి? నీ బిడ్డలకు ఏ ప్రేమను పంచుతున్నావో నీ అత్త మామలు కూడా అదే ప్రేమను పంచాలి. మీ తల్లిదండ్రులకు ఏ ప్రేమను చూపిస్తున్నావో అదే ప్రేమ నీ అత్త మామలు కూడా నువ్వు చూపించాలి. కనుక ఈ ప్రేమ లేకపోతే అనేకమైన వ్యర్థమైన కార్యక్రమాలన్నీ అక్కడ ఏలుబడి చేస్తాయి. ఆమేన్. అర్థమవుతుందండి? ఎక్కడైనా సరే పొరపాటున మన ప్రేమ విషయంలో మనం రాజీ పడకూడదు. అక్రమముగా మన ప్రేమ మార్చబడకుండా ఉండునుగాక. యేసయ్య మనం చూడగలిగితే దేవుడి ప్రియులారా, యేసు ప్రభులు వారు సిలువలో ఉన్నారండి. యేసు ప్రభులు వారు సిలువలో ఉన్నప్పుడు యోహాను గారిని పిలిచి, అయ్యా ఇదిగో నా తల్లి, నేను నీకు అప్పగిస్తున్నానమ్మా, నేను ఎలాగైతే నిన్ను ప్రేమగా చూసుకున్నానో అలాంటి ప్రేమ ఇతను నీకు పంచుతాడు అని ఒక ప్రేమను అక్కడ పంచుతూ ఉన్నట్లుగా ఆ వ్యవహారంలో, ఆ శిలువ త్యాగంలో మనం చూడగలుగుతాం. చూడండి, యేసు ప్రభు మరణించే చివరి క్షణంలో కూడా తల్లి మీద ఏం చేస్తున్నాడు? ప్రేమను చూపుతూ ఉన్నాడు. ఎక్కడా కూడా యేసయ్య ప్రేమ చల్లారిపోలేదండి. చల్లారిపోయిందా?
మన ప్రేమ చూడండి, 4 రోజులు ప్రేమిస్తే 3వ రోజు ఉండదు, ఇంకా 5వ రోజు ఉంటుందా? ఉండదు. 4 రోజులే ఏదైనా, ఆ తర్వాత ప్రేమే ఉండదు. చూడండి దేవుడి పిల్లరా, యేసయ్య మరణించేంత వరకు తల్లిదండ్రుల మీద ఏం చేశాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమ చల్లారిపోలేదంట. అలాంటి ప్రేమ మనందరిలో ఉండాలి. అర్థమవుతుందండి? ఒకప్పుడు ఒకలాగా ప్రేమించడం, ఏమి లేనప్పుడు ఏమిలాగా ప్రేమించడం కాదు. ఏమున్నా లేకపోయినా నీ తల్లిదండ్రులు ఎప్పుడు నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. అక్క అర్థమవుతుందా? అక్క మెస్తాక అర్థమవుతుందా? నీ అత్త నువ్వు ఎంత బాగా చూసుకుంటావో నీ బిడ్డలు కూడా నేను రేపు వచ్చిన తర్వాత అదే రీతిగా చూస్తాను. నేను ఒక వీడియో చూస్తానండి. ఆ వీడియోలో ఒక చిన్న గిన్నె చాలా స్పట్లు పడిపోయింది. ఆ గిన్నె అంత వికారంగా ఉండదు. ఆ గ్లాస్ ఎంత గ్లాస్ అది కూడా చూడడానికి అంత ఇంపుగా లేదు, పగిలిపోయింది. అక్కడక్కడ గ్లాస్ పగిలిపోయింది. అవన్నీ తీసుకొని వచ్చి ఒక మూలన పెట్టింది. ఆ పిల్లడు వచ్చి అడుగుతున్నాడు, అమ్మా ఈ గిన్నె గ్లాస్ ఎందుకు ఇక్కడ పెట్టున్నావు అని అంటే, ఆ తల్లి అంటది, ఈ గిన్నె గ్లాస్ మీ అవ్వగలేరా ముసలి దానికే, ఆ ముసలి దానికి అంత మీద చేయడానికే, అక్కడున్న రాగం అంతమంది అన్ని మనకు వస్తాయా? ఎందుకు వచ్చిందిరా అడేసి ఎడబారి ఎందుకు పట్టుకున్నావు? ఎడబారిపో, ఆ ఉన్న గొప్ప అంతా నీకు అనుకుంటారు, గొప్ప అనిపో. సరే మమ్మీ అని చెప్పి ఆడు పారేసాడండి. పారేసిన తర్వాత ఆ తల్లి అప్పుడప్పుడు అన్నం పెడుతుంది. ఒక రోజు వచ్చి నాకు చచ్చిపోయిన తర్వాత వీడు పెద్దోడు అయ్యాడు. చచ్చిపోయిన తర్వాత ఈ గన్ని గ్లాస్ ఏం చేసాడు తెలుసా? తీసుకుని వచ్చి భద్రంగా బీరువాలో పెట్టినాడు. ఆ తల్లి చూసింది. ఎందుకురా ఈ గ్లాసు గిన్నె చేస్తున్నావు? అమ్మా నువ్వు కూడా రేపు ముసలాన్ని అయిపోతావు కదా, అప్పుడు ఈ గిన్నె గ్లాస్ కావాలిగా, మీకు అర్థమైందా? నువ్వు ఏ ప్రేమ చూస్తావో, నీ అత్తను లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఏ ప్రేమతో చూస్తావో నీ బిడ్డలు కూడా అదే ప్రేమ నీ దగ్గర నేర్చుకుంటారు. చూడండి, మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు అడుక్కుంటూ వస్తుంటారు. అడుక్కుంటూ వచ్చినప్పుడు నీ బిడ్డలు నీ దగ్గర ఉన్నప్పుడు పైసలు లేదా అక్కడికి వెళ్ళేసి అని నువ్వు అన్నావు అనుకో, అదే నీ బిడ్డలు నేర్చుకుంటారు. నీ బిడ్డల దగ్గర 1 రూపాయి అయినా సరే, నీ దగ్గర ఎంత అయినా సరే, 10 రూపాయలు ఏమైపోతుంది, ఎంత తింటున్నావు అక్కడికి, 20 రూపాయలు చిల్లర లేదా అని పంపివు అక్కడ. అమ్మా చిల్లర లేదు, చిల్లర ఎంత ఈ రోజున ఏమవుతుంది రూపాయికి? 10 రూపాయలు నీ పిల్లల దగ్గర ఇచ్చిరాదు. ఆయన దేనికైనా ఉపయోగించుకోండి. అడుక్కున్నాడుగా, నీ దగ్గర కొంచెం అడిగాడుగా, ఇవ్వు. నీ బిడ్డలకు అది నేర్పిస్తే ఆ ప్రేమే వారి జీవితాంతం నిలబెడుతుంది. ఆమేన్. కనుక మన ప్రేమలో అక్రమముగా మార్చబడకూడదు. మన మొదటి పాయింట్ ఏంటో తెలుసా? మన మొదటి మాట, ప్రేమలో క్రమంగా నడుచుకోవాలి, లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అది అక్రమముగా మార్చబడుతుంది. రెండో మాట చెప్తాను, త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వాక్యం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వాక్యం. అందరు తెలిసారమ్మా? ఉండక ఒక్క నిమిషం చదవండి. అలాగే మీరు వెలుపల మనుషులకు, అంటే బయటికి కనబడే మనుషులకు మీరు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, రెండోది, నీతి విషయంలో నువ్వు క్రమముగా నడుచుకోలేకపోతే నువ్వు ఒక వేషధారిగా మారిపోతాము. అర్థమవుతుందండి? నీతి విషయంలో మనం క్రమముగా నడుచుకోలేకపోతే అది ఏమైపోతుంది? వేషధారులుగా మార్చబడిపోతాం. అక్కడ రాయబడిన మాట ఏంటి? వీరి వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ లోపల వేషధారణ మీలో జరుగుతూ ఉంది. కనుకనే మీలో క్రమము లేదు. క్రమముగా మనం నీతి విషయంలో బ్రతకాలి. నీతి విషయంలో మనం ఎలా ఉండాలి? క్రమంగా బ్రతకాలి. చావు మీదకి వచ్చినా సరే, ప్రాణాల మీదకి వచ్చినా, చనిపోయే స్థితి మనకు కలిగిన సావనే చంపాం, కానీ ఏమండి నీతిని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు. కొంతమంది చూడండి, చావనైనా చచ్చిపోతారు కానీ మాట తప్ప, తప్పనండి. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక 2-3 రోజుల క్రితం ఒక వీడియో చూస్తాను. తెలంగాణలో ఒక ఆయన మీద మాట చెప్పాడు, మా ఓడికి టికెట్ ఇవ్వు అన్నాడట. మా ఊర్లో ఉన్న ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వరు అని చెప్పాడట. ఒకవేళ టికెట్ కానీ ఇస్తే ఈ సగం వేసం, ఈ సగం గుండు తీసేసుకుంటా అని చెప్పాడట. సగం వేసం,
సగం గుండు తీసేసుకుంటా అని చెప్పాడు మన ఏరియాలో పల్నాడు. అయితే ఆయనకే టికెట్ ఇచ్చారు, ఆయన టికెట్ ఇస్తే నేను రోషంని మాట ఇస్తే నేను నిలబడతాను అని చెప్పి ఒక గుడి దగ్గరికి వెళ్ళి సగం మేసం సగం గుండు తీసేసాడు. నిజమండి, టీవీ నైన్లో చూసాను నేను 2 రోజుల క్రితం. ఇప్పుడు అంతా ఎలక్షన్ లేక జరుగుతున్నాయి, టీవీలు అంతా అయ్యాక చూపిస్తున్నాను. మీకేడదు భాష టీవీ అంటారా? నాకు టీవీ లేదు, ఫోన్లో వస్తుంటా న్యూస్. దాంట్లో చూస్తే ఈ సగం మేసం తీసేస్తున్నాడు, ఈ సగం గుండి ఇంత కూడా తీలే పాపమాయి, ఎక్కడ సగం గుండి ఎక్కడ సగం మేసం. నాకు ఆయన చూసినప్పుడు చాలా గమ్మత్తు అనిపించింది. నేను అనుకున్నాను, ఈ మనిషిని చూసైనా రోషం తెచ్చుకోవాలి నీతి విషయంలో. ఆయన మాట ఇచ్చాడంట, నేను ఇప్పుడు కానీ మాట చేయకపోతే రేపు వాళ్ళందరూ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి ఏమిరా నువ్వు చెప్పేవాళ్ళకి సగం మేసం తీసేసుకుంటానని, నువ్వు ఇదే నా మాట మీద నిలబడేదని నన్ను ఒకటి అనకూడదు, వాడికి సీట్ ఇచ్చేదే కాబట్టి నా సగం మేసం సగం గుండు తీసేసుకుంటాను చెప్పి తీసేసుకుంటుంది. ఆడికి ఒక క్రమం ఉంది. ఒక క్రైస్తవుడిగా నీకు ఏ క్రమం ఉందంటే నీతి విషయంలో మనం క్రమంగా నడుచుకోవాలని వాక్యం అంటుంది. నీతి విషయంలో నువ్వు క్రమంగా లేకపోతే వేషధారులుగా మనం మారిపోతామని వాక్యం అంటుంది. కనుక దేవుడి ప్రియులారా, మనలో ఏముండాలో తెలుసా? నీతి కొరకు మనం చావాలండి. నీతి కొరకే మనం బ్రతకాలి, నీతి కొరకే మనం బ్రతకాలండి. ఇద్దరు విశ్వాసులు ఉన్నారండి, చాలా భక్తిపరులు. అమ్మో చిన్న భక్తి కాదు, ఆ భక్తిని చూస్తే మనము ఏమండి అబ్బా ఇద్దరు భక్తులు ఎవరు ఉంటారేమో అని అనిపించేటట్లు చాలా భక్తిపరులు ఉన్నారు. అది పేర్లు ఏంటో తెలుసా? అననీయ, సఫీరా. అయితే చూడండి దేవుడి ప్రియులారా, ఒక పొలాన్ని అమ్మారంట. పొలాన్ని అమ్మి దేవుడేమో అడిగింది కాదు, దేవుడేమో తీసుకురామన్నది కూడా కాదు, దైవజనుడేమో కూడా అడగలేదు. అయితే ఏదో పెద్ద భక్తులుగా ఉండాలని, లేకపోతే మా నీతి ఎంత, మా వ్యవహారాలు ఎంత, మేము మందిరంలో ఎంత టోలి అని చెప్పుకోవాలనుకున్నారో ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ మొత్తానికి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు అయ్యగారు వెళ్ళి, అయ్యా మేము పొలాన్ని నమ్మాము, ఇదంతా నీ పాదాల దగ్గరే పెడుతున్నాము అయ్యా అని అన్నాడు. దైవజనుడు అన్నాడు, ఇదేనా మీరు అమ్మిందండి? ఇదేనయ్యా అమ్మింది అని అన్నాడా? అని వెంటనే ఏమయ్యాడు చెప్పండి, మీ నోటితో చెప్పండి. అక్కడికక్కడే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఆ తర్వాత అమ్మగారు వచ్చింది, పెద్ద ముసుగు వేసుకొని పెద్ద వైపులు కూడా వేసుకొని వచ్చింది అమ్మగారు. అందరూ చూస్తున్నారు, సరే ఈమె చెప్తారు, ఈమె అంత పరిశుద్ధురాలు, ఈమె అంత నీతిమంతురాలు అని అందరూ చూస్తున్నారు. ఆమె కూడా వచ్చింది, అమ్మా నీ భర్త చెప్పింది నిజమేనా? ఎంతకేం మేరండి? అంతకేమయ్యా అనింది. ఆమె కూడా ఏమైంది? ఆమె కూడా చచ్చి ఊరుకునేది. దేవుడు ప్రియులారా, ఇది దేనికి మనకు కనబడుతుంది అంటే, మన ఆత్మీయ జీవితంలో మన వేషధారులుగా కనబడ్డాం అనుకోండి, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా చచ్చిన అనుభవంలోనికి వెళ్ళిపోతాం. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయావు అనుకో, నువ్వు ఎన్ని దినాలు మందిరానికి వచ్చినా ఉపయోగం ఉండదు. చచ్చిన సేవానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? చెప్పండి అమ్మా, మైరాగా చచ్చిన సేవానికి అక్కడ పోయి అన్నం పెట్టేప్పుడు వచ్చి తింటారా? ఆయన దంసం చేసిన ఆయన తాగుతూ ఆయన నీకు ఇష్టం కాదు లేస్తాడా అంటే నేను చెప్పాను తాగుతారా? తాగదు. ఇప్పుడు నువ్వు ఆత్మీయ విషయంలో నువ్వు చనిపోయావు అనుకో, నువ్వు మందిరానికి వచ్చి ఎంత వాక్యమేను, ఎన్ని పాటలు పాడు, ఎంత ఆరాధన, ఏం చల్లగా ఉండదు. కారణం ఏంటంటే ఆత్మీయతలు ఏమైపోయాడు అన్న చచ్చిపోయి ఉన్నాము. అందుకే వాక్యం అంటుంది, నీతి విషయంలో మీరు క్రమముగా నడుచుకుంటే వేషధారులుగా మనం మార్చబడము. నేను ఎంత చెప్పినా సరే నా దేవుడి పిల్లరా, మనలో నీతి లేకపోతే మనం ఏమైపోతామని రాయబడింది, వేషధారులుగా మార్చబడిపోతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:16 వాక్యంలో రాయబడిన మాట, క్రమముగా మనం నడుచుకుందుము అని రాయబడుతుంది అక్కడ. చదువుతార మాటను నేను ముగించేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:16 చదవక. ఆయనను ఇప్పటి వరకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసేసాం అమ్మా, ఇప్పటి వరకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ ఏ క్రమం లేకుండా బ్రతికాం. ఇంకనైనా సరే మనకు ఇప్పుడు ప్రకటించింది, మనం తెలుసుకునేది, మనం విని దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేద్దాం? క్రమంగా నడుచుకుందాం. ఇప్పుడు వరకు మనం చేసినవన్నీ చేసాం, వదిలేద్దాం. ఇంక మీద నుంచి దేవుడు అంటారు కదా, తగిన క్రమాన్ని మీకు నేర్పించాను. ఆ క్రమం ఏంటి? ప్రేమలో మీరు క్రమముగా ఉండండి. నీతి విషయంలో మీరు క్రమంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడో ఒక 2 రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. ఆదికాండం 26:13,
ఆదికాండం 26:13 చూడగలిగితే ఇస్సాకు గురించి మనం అక్కడ చూడగలుగుతాం. ఇస్సాకుతో దేవుడు అంటారు, ఇస్సాకును దేవుడు ఎలా ఆశీర్వదించాడయ్యా అంటే క్రమక్రమముగా అతన్ని అభివృద్ధి పరిచును అని రాయబడు. ఎలా అంట? నేను అంటాను, ఇస్సాకును క్రమక్రమముగా ఎందుకు ఆశీర్వదించాలి? ఒకేసారి ఆశీర్వదించవచ్చు. అదే నేను అనేది. దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే క్రమము కలిగిన వాడు. ఎవరు మన దేవుడు? క్రమము కలిగిన వాడు. ఒకేసారి ఇచ్చామనుకోండి ఏమవుతుంది? సర్రని దిగువ చేస్తాం. ఏమ్మా 10 మంది ఎక్కిస్తుంటారు, సర్రని ఎక్కిస్తుంటారు. ఏది? ఏ చట్నీ? మునగ చట్నీ. సర్రని ఎక్కినామనుకో ఏమవుతాం? పట్ట ఎరిగిపోతుంది. ఏమక 1వ క్లాసు పిండిబడికి రాకుండానే మనం 10th క్లాసులో జరిపిస్తామా? చెప్పండి. వాడు పిండిబడికి రావాలా, ఆ తర్వాత 1వ క్లాస్కి వెళ్ళాలా, 2 చదవాలా, 3 చదవాలా, ఎన్ని చదివితే 10th వెళ్తాడు. నేను ఒకేసారి ఆడిపోయి కూర్చుంటానమ్మా అంటే కుదరతుందా? నువ్వు పోతానమ్మా అది రాయించుకోవాలిగా. అంతే కదా. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఇస్సాకును దేవుడు ఏం చేశాడంటే క్రమక్రమముగా దేవుడు ఆశీర్వదించాడు. చూసారా? దేవుడు క్రమక్రమముగా ఆశీర్వదించేవాడు. ఆయన ఆశీర్వదించాలి అని అంటే నువ్వు క్రమబద్ధముగా జీవించాలి. నిర్గమకాండం 23:30 వాక్యంలో నీవు అభివృద్ధి పొంది ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు, క్రమక్రమముగా నీ ఎదుట ఉన్న శత్రువులను నేను దూరం చేస్తానని రాయబడి ఉంటుంది అక్కడ. చూడండి దేవుడి పిల్లరా, దేవుని యొక్క దేశానికి, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేయాలన్నా, పరలోకానికి మనం వెళ్ళాలన్నా మనం ఏం చేయాలో తెలుసా? క్రమక్రమముగా మనం ఏం చేయాలి అని అంటే దేవుని ఎదుట నిలబడాలి, దేవుని ఎదుట మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. నిర్గమకాండం 23:30 ఉంటుంది అన్నమాట. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వతంత్రించుకుంటావు, నీ ఎదుట ఉన్న ప్రతి శత్రువులను కూడా నేనేం చేస్తానో తెలుసా? క్రమముగా నీ ఎదుట లేకుండా నేను వారిని లయపరుస్తాను. అద్భుతమైన మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక దేవుడు పిల్లరా, ఏ క్రమంలో ఉండాలి? క్రమముగా ఉండకపోతే ఏమవుతుంది? పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో దేవుడు తీసుకొని వచ్చాడు. అలాగే మరొక కోణంలో మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువు తీసుకొని వచ్చాడు. కనుక ఈ క్రమాన్ని నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధి పరిచి అనేకమైన ఆశీర్వాదాలు చూచేటట్లుగా దేవుడు మనం మెండుగా దీవించునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ప్రభు స్థిరపరచునుగాక.